హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. ఏందబ్బాయిడు ప్రతిరోజు ఫేస్ చూపించేటోడు ఈరోజు ఫేస్ ఎందుకు చూపించలేదని తికమక పడకండి. ఎందుకంటే ఈరోజు ఓపిక లేదు. మనం ఒక షెడ్యూల్ పెట్టినామంటే ఆ షెడ్యూల్ ఎట్లుంటుందంటే లైటింగు, ఫోకస్, కెమెరామ్యాను, ఎడిటింగు రచ్చ. కానీ ఈరోజు అంత ఓపిక లేక వాయిస్ ఓవర్ ఇస్తున్నా. విల్సి చూద్దాం. అండ్ ఈరోజు మూవీ అప్డేట్స్, TF5 తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటన్నిటిని డిస్కషన్ చేసుకుందాం. మా టీం మెంబర్స్ హార్డ్లీ 20లో 8 టిక్ చేశారు. నేను ఇంకోటి ఎక్స్ట్రా కూడా టిక్ చేశాను. ఎండింగ్లో చెప్తాను. ఎండింగ్ వినాలనుకున్నప్పుడు డైరెక్ట్ స్కిప్ కొట్టి ఎండింగ్కి వచ్చేయండి. లేదు మనం మొత్తం వీడియో చూద్దాం అనుకుంటే ఓకే, యువర్ విష్. అండ్ కల్కి మూవీలో నుంచి కన్నా ముందు ఈరోజు ప్రభాస్ గారు ఒక స్టేటస్ అనేది పెట్టారన్నమాట. మ్యారేజ్ అని మొత్తం హల్చల్ చేసి పడేసిళ్ళు. కానీ అది కాదు మ్యాటర్. కల్కి రేపు అంటే నేను రికార్డింగ్ చేస్తుంది May 17th, కానీ May 18th 5 o'clockకి భైరవ బుజ్జి అని ఒకటి చిన్న రోబోటిక్ది ఏదో పెడుతున్నారు. అది అందరికీ ఓపెన్ అప్ అయిపోయింది. బట్ ఒక ఫోటో పెట్టారు, ఒక రౌండ్ టైర్ ఉంది, ఇంకో పక్కన మొత్తం డార్క్నెస్లో ఉంది. చూడండి ఫోటో, వీలున్నంత వరకు అర్థం చేసుకోవడానికి. ఇదే అప్డేట్. రేపు చూడాలి ఏమి ఇస్తారు ఏంటో అనేది. నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. ఐఎమ్ నాట్ ప్రభాస్ ఫ్యాన్, కానీ మూవీ కోసం వెయిటింగ్. అండ్ ఎన్టీఆర్ గారిది మూవీ నుంచి దేవరా ప్రోమో సాంగ్ అయితే ఇచ్చారు. డార్క్ ఏకదమ్ ఇచ్చి పడేసాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి, కుదిరితే మళ్ళీ కామెంట్ చేయండి. అండ్ సునీల్ గారిది ఒక కొత్త లుక్ ఇచ్చారు భయ్య. కొంచెం ఆరెంజ్ కలర్ డ్రెస్సింగ్లో ఉన్నాడు. అదే హనుమాన్ మాల వేసిన ఫీలింగ్లో అనిపించింది నాకైతే. అది అయి ఉంటుందో అయి ఉండదో నాకు తెలీదు. రామం రాఘవం అనే మూవీలో నుంచి ఒక పోస్టర్ అయితే ఇచ్చారు. కొంచెం లుక్ బాగుంది కదా. సునీల్ భయ్య కామెడీలో నుంచి ట్రాక్ మొత్తం చేంజ్ చేసి పడేసిన తర్వాత అసలు చాలా వేరియేషన్స్ అసలు సీరియస్లీ. అండ్ లవ్ మీ ట్రైలర్ చూసారా? ఎంతమంది చూసారు? గట్టిగానే చూసుంటారు. బట్ చూసినంత వరకు అయితే ట్రైలర్ ఇచ్చి పడేసింది. సీరియస్గా చెప్పాలంటే దిల్ రాజు గారి సెలక్షనే వేరు. ఎంతైనా దిల్ రాజు గారు ఒక డెసిషన్ మేక్ తీసుకుంటే ఆ మాత్రం ఉంటుంది. బేబీ ఫేమ్ హీరోయిన్ కూడా ఎంత బాగా యాక్టింగ్ చేసిందో ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ మల్టీ టాలెంటెడ్ యార్, అంతే ఒప్పుకోవాలి, ఉన్న నిజం. రాజ్ తరుణ్ గారి నుంచి ఒక టీజర్ అయితే వచ్చింది, పురుషోత్తముడు అని. ఆ టీజర్లో వాయిస్ ఓవర్ అయితే వినండి. రాజ్ తరుణ్ గారు బాగా చెప్పారు, చాలా బాగా అనిపించింది. అండ్ వీలుంటే ఖచ్చితంగా లుక్ వేయండి. టీజర్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. కలర్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. మ్యాటర్ ఉందబ్బా. మూవీ అయితే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. డెఫినెట్గా నచ్చుద్దన్న ఒక గట్టి నమ్మకం అయితే టీజర్తోనే వచ్చింది. ఎవరైనా రాజ్ తరుణ్ ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. అండ్ పుష్ప 2 నుంచి సాంగ్ వచ్చిందని అందరికీ తెలుసు. పుష్ప 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 పుష్ప. అందులో లైన్ ఏమైనా ఉందా? వాడు కాలు మీద కాలేసి కూర్చున్నాడంటే బండ రాయి కూడా బంగారపు రాయి అవుతుంది అని. ఆ లిరిక్ నాకు బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ద మ్యాటర్, అనసూర్య గారిది ఒక లుక్ అయితే వచ్చింది. కొత్తగా ఏముంది అని అనుకోవచ్చు, బట్ అప్డేట్ అయితే అదే. లుక్ అయితే బాగుంది. చూడాలి పుష్ప 2లో ఆవిడ ఏం చేస్తుందో అనేది. అన్నయ్య గురించి చెప్తే మరి తమ్ముడు గురించి ఖచ్చితంగా చెప్పాలి కదా. అల్లు శిరీష్ గారిది బర్డీ అనే మూవీలో నుంచి ఒక సాంగ్ అయితే ఇచ్చారు. ఎవరైనా విన్నారా? అసలు ఈ అప్డేట్ వచ్చిందని మీ అందరికీ తెలుసా? కామెంట్ చేయండి. డబల్ దిమాకింది ఇదర్ అని ఒక డైలాగ్తో ఎప్పుడో మనకు ఫేమస్ అయిన ఫిలిం ఈరోజు మళ్ళీ 2 డబల్ స్మార్ట్ అని వచ్చింది. టీజర్ చాలా బాగుంది. రామ్ గారి బర్త్డే రోజున మాట రిలీజ్ చేశారు. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సంజీవ్ దత్ అయితే ఇచ్చి పడేశాడు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పక్కన బాలీవుడ్ అండ్ ప్రెజెంట్ నా టాలీవుడ్ మీ అందరికి తెలిసిందా. వీలుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. టీజర్ చూడడానికి ట్రై చేయండి, మర్చిపోకండి. అండ్ ఫోటో ఆఫ్ ది డే MB మహేష్ బాబు గారు అండ్ NC నాగ చైతన్య గారు. అవును భయ్యా, మర్చిపోయా, మీరందరూ ఓటేశారా? వేసే ఉంటారులే, ఓటుకి ఎంత వచ్చిందో ఏంటో. ఎనీవేస్, దాట్స్ ద వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోల కోసం అప్పుడప్పుడు ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. నచ్చకపోతే నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టండి. వీలుంటే ఒకసారి ఇన్స్టాలో టచ్ చేయండి. ఇప్పుడు అలా పెరుగుతుంది ఫాలోవర్. అప్డేట్స్ అయితే 24/7 అని నేను చెప్పను. కుదిరినంత వరకు ట్రై చేస్తూ ఉంటాం అందరం టీం మెంబర్స్.